హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి వ్లాగ్స్. ఇంకా ఏంటి శ్రీనిధి కార్లో ఉన్నావు, ఇక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అవునండి, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మొన్న బోర్ పాయింట్ అయితే చూసుకొని వచ్చాము కదా, ఈరోజు బోర్ వేపిద్దామని చెప్పేసి నేను మా వారు మా బాబు అందరం కలిసి అయితే బయలుదేరుతున్నాము. టైం వచ్చేసి 4 o'clock అవుతుంది అనమాట. ఇంకా ఎండ అయితే విపరీతంగా ఉంది, అందుకని చెప్పేసి కొంచెం చల్లబడ్డ తర్వాత బయలుదేరదామని. ఇంకా లోకల్లో వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూసుకునేసి ఇంకా మేము పనులు లంచ్ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసి బయలుదేరేసరికి 3:45 అలా అయిందనమాట. ఇంకా ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుందేమో, ఎందుకంటే బోర్ వాళ్ళు రావడమే 6:37 వరకు అలా వస్తా అన్నారు. ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకొని బోర్ అంతా అయిపోయేసరికి ఏ టైం అవుతుందో తెలియదు, ఆల్మోస్ట్ ఇంకా నైట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి రేపు మార్నింగ్ అయితే బయలుదేరి రావాలి. ఇంక షాప్ అయితే క్లోజ్ చేసుకునేసి వెళ్తున్నాము. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. బుజ్జి హాయ్, సాత్విక్ హాయ్. ఎన్నిసార్లు మా బాబుని వీడియోలో చూపిద్దాం, వాడితో ఏమైనా మాట్లాడిపిద్దామని ఎంత ట్రై చేసినా కానీ వాడికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అందుకని చెప్పేసి వాడిని కూడా నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టలేను. అందుకని చెప్పేసి మా బాబుతో అయితే ఏం మాట్లాడించలేదు. ఇది వచ్చేసి ఎర్రగట్టుగుట్ట దగ్గర అండి. ఇంకా అంబాల హనంకొండ రూట్లో అయితే వెళ్తామన్నమాట. ఎందుకంటే మేముండే ఇంటి దగ్గర నుండి అయితే ఇంకా కేయూసీ మీద నుండి భీమారం, తర్వాత ఎర్రగట్టుగుట్ట ఇంకా అట్లా వెళ్తూ ఉంటాం అనమాట. కొంచెం దగ్గరగా అవుతుంది, ప్లస్ అందులోనూ ఇప్పుడు రోడ్డు కూడా మంచిగా అయింది కదా అని చెప్పేసి అయితే మేము ఎక్కువగా ఈ రూట్లోనే వెళ్తూ ఉంటాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోర్ వేద్దామని చెప్పేసి మొన్న పాయింట్ అయితే చూసుకొని వచ్చారు కదా మా బాబాయ్, అలాగనే మా వారు ఇద్దరు కలిసి కొబ్బరికాయ పట్టుకొని అయితే తిరిగి చూసారు. ఇంకా ఒక 2-3 పాయింట్స్ అయితే దొరికాయి అనమాట. ఇంకా అవి కొంచెం గుర్తు పెట్టుకొని వచ్చాము. ఇప్పుడు బోర్ వేసే వాళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి ఈ వీడియో మొన్న ఏకాదశి రోజు గురువారం రోజు వ్లాగ్ అనమాట. దగ్గరగా వారం రోజులు అవుతుంది. ఇంకా ఆ రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ 3:45-4 వరకు అయితే షాప్లో ఉండేసి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే బయలుదేరుతున్నాం మేము. ఇంకా ఎర్రగట్టుగుట్ట దగ్గర అయితే ఒక చిన్న ప్లాట్ ఉందండి మాకు, 200 acres. ఇంకా అక్కడికైతే వెళ్ళి ఒకసారి చూసుకొని వెళ్దాము, చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి అయితే. ఇదైతే కొంచెం సిటీ అవుట్కట్స్లో ఉంటుంది, అంటే ఇప్పుడు అన్ని ఇల్లులే అవుతున్నాయిలేండి. కాకపోతే ఒకసారి చూసుకొని వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఇంకా మనం ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే అప్పుడప్పుడు వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి కదా, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఒకసారి చూసుకొని వెళ్దామని ఇంకా నేను మా వారు మా బాబు ఇంకా దారిలోనే కదా అని అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా వద్దు నాన్న కార్లోనే కూర్చోమంటే, లేదు మమ్మీ నేను కొంచెంగా వీడియో తీస్తానంటే సరే అని చెప్పేసి మా బాబును దింపి కొద్దిగా వీడియో తీశాడు. ఇంకా ఆ తర్వాత మేము అక్కడి వరకు అయితే కార్ వెళ్ళదండి, ఎందుకంటే కొంచెం బురదగా ఉందన్నమాట. ఇంకా సరేలే ఇక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఇంకెలాగూ వాళ్ళు వచ్చేసరికి 7 o'clock అలా అవుతుంది కదా, ఈలోపు మళ్ళీ ఒకసారి రీచెకప్ చేసుకుంటా అని చెప్పేసి అయితే మా వారు చెప్పారు. ఇక ప్లాట్ అయితే మీకు పర్టికులర్గా చూపించలేదు, కానీ ఇదివరకు లాస్ట్ టైం ఒక 6 months బ్యాక్ వీడియో పెట్టినప్పుడు అయితే మీకు చూపించాను. కానీ ఇప్పుడు అంతగా వీడియో ఏం తీయలేదన్నమాట, అక్కడ దూరంగా కనిపించేదే. ఇంకా అక్కడ నుంచి అయితే చూసుకొనేసి మళ్ళీ బయలుదేరాము. ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇల్లు ఒక 40 kilometers అలా ఉంటుందన్నమాట. మనం కార్లో వెళ్తే ఒక 1/2 hour to 40 minutes మధ్యలో వెళ్ళవచ్చు అనమాట. ఏంటంటే సిటీలోనే కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకా మా ప్లాట్ దగ్గరికి వెళ్ళేసి అది చూసుకునేసి ఇప్పుడైతే బయలుదేరాము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి మా వారైతే చూస్తా అని చెప్పారనమాట. ఎందుకంటే ఇంత చూసినా కానీ, ఎందుకంటే ఇప్పుడు మనం బోర్ వేస్తే కంపల్సరీ సక్సెస్ అవ్వాలని లేదు, సక్సెస్ కాకుండా ఉండాలని లేదు కదా, మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఎంత మంచి ఎక్స్పర్ట్ని కానీ జువాలజిస్ట్ని కానీ తీసుకొచ్చి చూపించినా సరే మన అదృష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెనకాల ప్లేస్ అన్నమాట ఇది. అందులోనూ క్లైమేట్ అయితే చాలా బాగుంది. కాకపోతే నాకు లోపల టెన్షన్గా ఉందన్నమాట. ఎందుకు అనంటే బోర్ వేపిద్దామని చెప్పేసి వచ్చాము కదా, ఇంకా వర్షం పడితే మళ్ళీ బోర్ బండి మా పొలంలోకి వెళ్ళదు, ఎక్కడ దిగబడిపోతుందో అని చెప్పేసి అయితే లోపల టెన్షన్గా ఉందన్నమాట. ఎందుకంటే షాప్ క్లోజ్ చేసుకొని మరి ఇంకా పనులన్నీ వదిలిపెట్టుకొని మరి వచ్చినాం కదా, ఎక్కడ నా పని డిస్టర్బ్ అవుతుందో అని చెప్పేసి అయితే కొంచెం టెన్షన్గా ఉంది. కానీ మా అమ్మ అయితే ఏం టెన్షన్ పడకు, ఏం కాదు, అమ్మవారిని మంచిగా మొక్కుకోమని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా పొలంకి వెళ్ళే దారిలో ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది అనమాట, మా ఊరు అంటే పొలాలకి దగ్గరలో. ఇంకా అక్కడైతే అమ్మవారికి మంచిగా మొక్కుకొనేసి కొంచెం పసుపు కుంకుమ వేసాను. ఇక్కడ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉందండి, ఓపెన్ ఉంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా లాక్ వేసి ఉందన్నమాట.
సరే అని చెప్పేసి ఇంకా ఇక్కడున్న అమ్మవారే కదా అని చెప్పేసి అయితే కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఇంక ఇక్కడ అమ్మవారి దగ్గర కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. ఇంకా పొలానికి దగ్గరలో ఉందన్నమాట ఈ టెంపుల్, ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇంకా దారిలోనే కాబట్టి కంపల్సరీగా కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళు, అంత మంచి జరుగుతుందని చెప్పేసి మా నాయనమ్మ చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా పసుపు కుంకుమ అగరబత్తులు అన్నీ కూడా ఇచ్చి పంపించింది అనమాట. అక్కడ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళు, నువ్వు వెళ్ళే పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా వేడుకున్నాము. గాలి మాత్రం విపరీతంగా వస్తుందండి, నాకు లోపల టెన్షన్ మామూలుగా లేదు. మా వారైతే ఇక్కడ మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకునేసి కొబ్బరికాయ కొట్టాడు. ఇంకా సరే అని చెప్పేసి అయితే ఇంకా అమ్మవారికి మొక్కుకునేసి మేమైతే మళ్ళీ పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి పొలంకి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ మొక్కుకునేసి వెళ్ళామనుకోండి మంచి జరుగుతుంది కదా అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. వాటర్ సోర్స్ లేక చాలా సంవత్సరాల నుంచి ల్యాండ్ ఖాళీగా ఉంటుంది, మనం బోరు వేయించుకుంటే ఎవరికైనా కౌలుకైనా ఇవ్వచ్చు కదా అనే ఉద్దేశంతోనైతే వచ్చాము. చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ పడిందని చెప్పొచ్చు, ఎందుకంటే సిటీలో ఉంటే ఇంకా అక్కడ వర్క్స్ అక్కడే ఉంటాయి కదండి. ఒకరోజు షాప్ తీయకపోయినా కానీ ఇంకా కస్టమర్స్ మళ్ళీ ఇక్కడ డైవర్ట్ అవుతారు అని చెప్పేసి మేము ఇన్ని రోజులు చాలా నెగ్లెక్ట్ చేసాము. ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇక్కడ బోర్ వేపిద్దామని చెప్పేసి ఇంకా బోర్ బండి అయితే రాలేదు. ఇంక ఈలోగా మా వారైతే రీచెకప్ చేసుకుంటున్నారనమాట. ఇంకా బోర్ పాయింట్ ఎక్కడ వస్తుంది ఎక్కడ పడుతుంది అని చెప్పేసి అదంతా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అమ్మ, నేను, మా వారు, మా బాబు అందరం కలిసి వచ్చామన్నమాట. ఇంకా నాన్న రాలేదు, నాన్న కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. మా బాబు, మా వారు అందరు కలిసి అయితే బోర్ పాయింట్ చూస్తున్నారు. గిరి కదా మమ్మీ, ఇక్కడ మంచిగా లేచింది. వాళ్ళకి అక్కడ కాదే, ఇక్కడ గిక్కడికి చక్కగా వాళ్ళకి ఇక్కడికి నేను కూర్చున్న కాడికి చక్కగా. 7 o'clockకి వస్తానని చెప్పిన బోర్ వాళ్ళు అయితే 9 o'clockకి వచ్చారనమాట. మేము ఇంకా పొలం దగ్గరే వెయిట్ చేసి 7 o'clockకి 7:30 వరకు చూసామన్నమాట. వాళ్ళకి కాల్ చేస్తే ఇంకొక 1 hour పడుతుందని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళి డిన్నర్ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసి కరెక్ట్గా 8:30 వరకు అయితే మేము వచ్చేసాము. మేము వచ్చిన తర్వాత ఒక 10 to 15 minutes వరకు అయితే మళ్ళీ వాళ్ళు వచ్చారనమాట. ఇంకా వాళ్ళు రాగానే బోర్ పాయింట్ ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు అడిగి ఇంకా వాళ్ళంతా సెట్టింగ్ చేసుకుంటారు కదా. ఇంకా అలా సెట్టింగ్ చేసుకున్న తర్వాతకి ఇంకా మళ్ళీ మనం కొబ్బరికాయ కొట్టేసి కొంచెం పసుపు కుంకుమ వేసుకునేసి అమ్మవారిని అయితే మంచిగా మొక్కుకునేసి ఇంకా అప్పుడు బోర్ వేయమని అయితే చెప్పాము. That was 15 centimeters. ಗಲೀಜು ಹೋಗ್ತಾ ಇದ್ದು ತಟ್ಕೊಂಡು ನೋಡ್ತಾರೆ. ఇంకా బోర్ మిషన్ అయితే మొత్తం సెట్ చేసిన తర్వాత ఇంకా పాయింట్ దగ్గర అయితే మీరు పసుపు కుంకుమ వేసుకొని కొబ్బరికాయ కొట్టమని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు. సరే అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా వేడుకున్నానండి. నాకు అసలు ఎంత టెన్షన్గా ఉందంటే, ఇప్పుడు మనకు బోర్ సక్సెస్ అయితే ఓకే, లేదు అంటే 50,000-60,000 ఒక్క రోజులో పోతాయి కదా. అది ఎవరికైనా టెన్షన్ అనేది ఉంటుంది కదా కంపల్సరీగా. అంటే నా ఒక్కదానికే కాదు, బోర్ వేసే ప్రతి వాళ్ళకి అంతే కదండి. ఇప్పుడు ఒక్కొక్కరు 2, 3, 4 అలా వేస్తూనే ఉంటారు. కానీ మనం ధైర్యం చేయకపోతే, ఒక అడుగు ముందుకు వేయకపోతే సక్సెస్ ఎలా వస్తుంది? ఇంకా ఏదైతే అదైంది అని చెప్పేసి అయితే అమ్మ అంతా నీదే దయ, నువ్వు అసలు కరుణిస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి అయితే అమ్మవారిని అయితే మంచిగా వేడుకున్నా. ఇంకా తర్వాత ఇక్కడ పసుపు కుంకుమ పువ్వులు అలాగనే అగరబత్తులు అయితే వెలిగించేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాను. మా వారిని కొట్టమని చెప్పాను కానీ వద్దు నువ్వే కొట్టు అని చెప్పేసి చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారిని అయితే మంచిగా వేడుకున్నాను. గంగమ్మ ఎక్కడున్నా సరే ఇక్కడైతే ఖచ్చితంగా నువ్వు నాకు బోరు పడేలా చూడు అని చెప్పేసి అయితే అమ్మవారిని వేడుకున్నాను, శివుడిని వేడుకున్నాను. ఇంకా అక్కడ కూర్చొనేసి నా బాధ నేను ఎలా చెప్పాలో కూడా అర్థమైతే లేదు.
లలిత సహస్రనామం కూడా చదువుకున్నానండి అంత రాత్రి వేళల్లో కూర్చునేసి అక్కడ. ఎందుకంటే ఇంకా ఏకాదశి కదా, ఖచ్చితంగా బోర్ పడుతుందనే నమ్మకంతోనే నేనైతే ఒక అడుగు ముందుకు వేశాను అనమాట. పూజ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి కదండి. బోర్ పాయింట్ వేసే వాళ్ళైతే సెట్టింగ్స్ మిషన్ అన్నీ సెట్టింగ్స్ చేసుకున్నారు, పైపులు ఫిక్స్ చేసుకున్నారు, ఇంకా కేసింగ్ పైపులు అవన్నీ ఉంటాయి కదా వాటికి సంబంధించిన అన్ని ఫిక్స్ చేసుకున్నారు. బోర్ వేయడం అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. నేనైతే హాఫ్ అన్ అవర్ అసలు ఎటు చూడలేదండి. కంప్లీట్గా లలిత సహస్రనామం ఓపెన్ చేసుకున్నాను, ఇంకా లలిత సహస్రనామం పట్టుకొని చదవడం అయితే స్టార్ట్ చేశాను. హాఫ్ అన్ అవర్ వరకు కనీసం తల కూడా తిప్పకుండా ఇంకా నా పాటికి నేను పని చేస్తూనే ఉంటున్నాను. ఇంకా పక్క నుంచి మా నాన్న బోర్ పడిందిరా చూడు అది ఇది అని చెప్తున్నా కానీ నాకు అసలు ఇంకా నేను ఎటు చూడలేదన్నమాట. ఇదిగోండి తమ్ముడు ఇంకా మా బాబు ఇద్దరు కూడా పడుకున్నారనమాట. అమ్మ ఇంటి దగ్గర నుంచి ఒక చాప బెడ్షీట్ అన్నీ కూడా తీసుకొని వచ్చింది. ఇంకా వాళ్ళైతే అక్కడ పడుకున్నారు. ఇంకా నేను అసలు ఇక్కడికి రాను, నువ్వే వెళ్ళి వేయించు అని చెప్పేసి మా వారికి చెప్పాను కదా. ఇంత నైట్ అయితే మళ్ళీ బాబు కూడా నాతో పాటే వస్తాడని చెప్పాను, కానీ ఇంకా వద్దు నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి పూజ చేసుకుందామని చెప్పేసి మా వారంటే సరే అని చెప్పేసి వచ్చాను. ఇంకా అలా అమ్మ అయితే తీసుకొని వచ్చింది, వాళ్ళు పడుకున్నారు. 30 ఫీట్లకే బోర్ పడిందండి. నిజంగా లలిత సహస్రనామం చదివితే ఇంత మంచి ప్రతిఫలం ఉంటుందని చెప్పేసి నా లైఫ్లో జరిగిన ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు ఇది. చుట్టుపక్కల కూడా 2-3 బోర్ వేశారు, కానీ కంప్లీట్గా ఒక 270-300 వరకు వాళ్ళు బోర్ వేయించారు, కానీ అసలు ఒక్క చుక్క కూడా వాటర్ రాలేదంట అండి. ఇంకేంటో నా అదృష్టమో లేకపోతే ఆ అమ్మవారి దయనో నాకు అర్థం కాలేదు, కానీ అసలు మాటలలో చెప్పలేనన్నమాట నేను. ఇంకా నాన్ స్టాప్గా లలిత సహస్రనామం చదువుతూనే ఉన్నాను. వాటర్ అయితే పడింది, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా బోర్ ఇక 30 ఫీట్లలోనే బోర్ పడింది, కానీ మేమైతే ఒక 380-390 వరకు అయితే బోర్ వేయించాము. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఏ ఇబ్బంది రాకుండా ఉండాలి కదా అని చెప్పేసి. కాకపోతే ఒకటే జల్ల తగిలిందనమాట. వాటర్ అయితే ఫుల్గానే వచ్చాయి, సరిపోతుంది. 2 ఎకరాల పైనే పండుతుంది ఎండాకాలంలో. ఇంకా వర్షాకాలంలో అయితే ఈజీగా ఒక 3 ఏకర్స్ వరకు అయితే పారుతుంది అని చెప్పేసి చెప్పారు. ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇంకా దగ్గర నుండి బోర్ వేసేటప్పుడు అయితే ఎప్పుడు చూడలేదు, ఇంకా ఎప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు, కానీ మన ఓన్గా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంకా పొలం దగ్గరికి అయితే మా బాబాయ్, మా నాన్న, అలాగని మా తమ్ముడు, మా బాబు, మా అమ్మ, నేను, మా నాన్న అందరం కలిసి అయితే, మా వారు అందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా కంప్లీట్గా బోర్ వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు వేసిన పైపులన్నీ తీసేసి మళ్ళీ ఇవి పైపులు వేస్తారు కదా, జాలి పైపులు, కేసింగ్ పైపులు, ఇంకా అలా అన్నీ చేస్తున్నారనమాట. ఇంకా నాకు ఓపిక లేదు, అప్పటికే పడుకొని పోయాను. ఇంకా మా బాబు అయితే మళ్ళీ లేచాడు. ఇంకా వాడికైతే వీడియో తీయమని చెప్పాను. కాసేపు మా వారు, నేను, మా బాబు ఇలా షిఫ్ట్ల వైజ్గా ఈ వీడియో తీసామన్నమాట.
ఇంకా ఈ బోర్బండ్ అయితే 9 o'clock కల్లా వచ్చింది, కానీ వాళ్ళంతా ఫిక్స్ చేసుకునేసరికి ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ 30 గంట అలా పడుతుంది కదా. ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసేసరికి అయితే ఎగ్జాక్ట్లీగా 10 o'clockకి స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేసుకొని వాళ్ళు తిని ఆ తర్వాతకి స్టార్ట్ చేశారు. ఇంకా సరేలే వాళ్ళు ఖాళీ కడుపుతో చేసినా కూడా మనకు కూడా మంచిది కాదని చెప్పేసి ఫస్ట్ వాళ్ళని అయితే ఇంకా ఫుడ్ తినమని చెప్పాము. ఎందుకంటే ఏ టైం అవుతుందో తెల్లవారుతుందో కూడా చెప్పలేము కదా. ఫస్ట్ మీరు తినండి, తిన్న తర్వాతకి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పాము. ఇంకా వాళ్ళు వండుకొని తినేసరికి అయితే టైం పట్టింది. ఇంకా ఈ బోర్ వేసే టైం పాపం తను ఒక్కడే తినలేదనమాట. ఇంకా తనకైతే ఒక 2 ఫ్రూట్స్ ఉంటే ఇచ్చేసి తినమని చెప్పాను. ఇంకా ఏ టైం అవుతుందో అనుకున్నాం, కానీ 10కి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఇంటికి వెళ్ళేసరికి అయితే 2 o'clock అయిందనమాట. 1 o'clock వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది. ఇంకా తర్వాత పైపులు సెట్టింగ్స్ చేసేది ఉంటుంది కదా, ఇంకా వాళ్ళు అది సెట్ చేసేసరికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇంకా ఆ తర్వాత ఇంటికి వెళ్ళేసి ఇంకా పడుకున్నాము. సో 10 o'clock నుంచి 2 o'clock వరకు నిద్ర లేదనమాట మాకు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నైట్ వెళ్ళి పడుకున్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా నేను లేచేసరికి అయితే 8 o'clock అయిందనమాట. ఎందుకంటే నైట్ 2 o'clock అయింది కదా. ఇదిగోండి జుట్టు అంతా చింపిరి నా అవతారం ఏం బాగాలేదు. మా చిట్టి తల్లి అయితే నాకన్నా ముందే లేచిందనమాట. ఇంకా రాత్రే మా వారు బయలుదేరిపోదామని చెప్పారు. నైట్ 2 o'clock అవుతుంది, ఇంక ఇప్పుడు వద్దు రేపు పొద్దున్న వస్తాను, నాకు అసలు జర్నీ చేసే ఓపిక కూడా లేదని చెప్పాను. లేదు మళ్ళీ మార్నింగ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళామనుకోండి షాప్ తీసుకోవచ్చు అని చెప్పారు, కానీ నాకు అసలు ఓపిక లేదు. అసలు ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా హడావిడిగానే అట్లా వచ్చి ఇట్లా పోవడమే అవుతుంది, నేను రాను అని చెప్పాను. ఇంకా సరేలే నా మాట కోసం అయితే తను కూడా ఉన్నాడు. ఇంకా లేవలేదన్నమాట వాళ్ళు. ఇదిగోండి మా బాబు మా తమ్ముడు ఇద్దరు కలిసి అయితే ఇలా బయట కూర్చొని ముచ్చట పెట్టుకుంటున్నారు. నేనైతే ఇక్కడ చికెన్ చేస్తున్నాను. అమ్మ లేదు, పనికి వెళ్ళిపోయింది అనమాట పొద్దున్నే. ఇంకా పని అంతా కూడా చేసుకునేసి ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా చెల్లి అయితే ఇంకా మిగతా పనులు ఉంటాయి కదా అవి కూడా చేసింది అనమాట. చెల్లి కూడా ఉంది ఇక్కడ. ఇంకా నాన్న చికెన్ తీసుకొచ్చిస్తే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా టైం 8:30 అట్లా అవుతుంది. ఇంకా పొద్దున్నే వెళ్ళేసి చికెన్ తీసుకొచ్చారు కదా అని చెప్పేసి ఇదిగోండి మసాలా అయితే కొంచెంగా దంచేసి వేస్తున్నాను అనమాట. మేము ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా కొంచెం మసాలాలు, ధనియాలు, అలాగనే వెల్లుల్లి ఇవన్నీ కూడా దంచి వేస్తే చికెన్కి అయితే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇదిగోండి జీలకర్ర అయితే మా అమ్మ ఎలా స్టోర్ చేసుకుంటుందో చూడండి. ఒక జీలకర్ర అనే కాదు, అన్నీ అంటే పప్పులకు సంబంధించి ఇలా జీలకర్ర కానీ మసాలాలు కానీ ఇలా థమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదండి, వీటిలలో వేస్తే పురుగు పట్టకుండా ఉంటుందంట. ఇది మా అమ్మ టిప్పు. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నిజంగా అండి 2-3 years అయినా కానీ అసలు పురుగు పట్టవన్నమాట. ఎందుకంటే అది మూత టైట్గా ఉండేసరికో మరి ఏంటో తెలియదు, కానీ అమ్మ అన్ని పప్పులు అయితే ఇలానే స్టోర్ చేస్తుంది. నువ్వులు, మినుములు, బబ్బర్లు ఇంకా అన్నీ కూడా అనమాట. ఇదిగోండి కందిపప్పు, ఆవాలు కూడా, ధనియాలు అన్నీ కూడా ఇలానే స్టోర్ చేస్తుంది అనమాట. ఇంకా మాకు పంపించినా కానీ ఈ థమ్స్అప్ బాటిల్ ఇలానే పంపిస్తుంది. నేను కూడా అట్లనే పెట్టి ఉంచాను అనమాట చాలా రోజుల వరకు, కానీ పురుగు అసలు ఏం పట్టలేదు. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మనం ఎక్కువ రోజులైన పప్పులు, పిండులు అన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాం కదా, ఫ్రిడ్జ్లో కూడా స్పేస్ సరిపోదు కదా. ఇలా థమ్స్అప్ బాటిల్ ఖాళీగా మనం పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా యూజ్ చేసామనుకోండి చాలా మంచిది. ఇంకా చూడడానికి కూడా నీట్గా ఉందన్నమాట, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా. ఇదిగోండి ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను. ఇంకా అమ్మ రైస్ కడిగి పెట్టేసిన తర్వాతకి వండామన్నమాట రైస్. ఇదిగోండి మసాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మసాలా దినుసులు, కొన్ని ధనియాలు అవి పూర్తిగా దంచిన తర్వాత దాంట్లోనే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసి దంచామనుకోండి చికెన్ కానీ మటన్ కానీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. నేను ఇక్కడ కర్రీ చేస్తుంటే మా చిట్టి తల్లి అయితే కిచెన్ అంతా కూడా సర్దుతూ ఉందన్నమాట. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అంతే కదండి, మనం సర్దడము వాళ్ళు తీసేయడము ఇలానే సరిపోతుందన్నమాట. ఇంకా మా నాన్న అమ్మవారు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళైతే కళ్ళుకు వెళ్ళారనమాట. ఇంకా పల్లెటూర్లలో అల్లుడు వస్తే అంతే కదా, కళ్ళుకు వెళ్తూ ఉంటారు కదా, కళ్ళు తాగడానికి. ఇంకా అలా వెళ్ళారనమాట. కర్రీ ఆల్మోస్ట్ దగ్గర పడిందనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి తిని మా వారు రాగానే ఇంకా తనకు కూడా పెట్టేసి బయలుదేరాలి. మళ్ళీ మన పనులు మనకు ఉంటూనే ఉంటాయి కదండి. ఇంక ఇంటికి వెళ్ళగానే మళ్ళీ షాప్ తీయాలి. ఇంకా ఇప్పటికీ షాప్ క్లోజ్ ఉందన్నమాట. ఇంకా కొంచెం ఒక 1 hour లేట్ అయినా కానీ షాప్ తీయడం అయితే ఆపను. ఇదిగోండి చిన్ను, పెద్ద చెల్లి వాళ్ళ కొడుకు. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా. ఇంక ఇప్పుడే లేచాడనమాట. మా చిట్టి తల్లి అయితే వచ్చి అన్నయ్యని లేపుతూ ఉంది.
అదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది, అలాగని యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇలాగే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.